వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కలిసి ఉంటే కలదు సుఖం. ఒకప్పుడు ఒక గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి తెలివిగా, పరిస్థితులకు తగినట్లు ప్రవర్తించేది. అదే అడవిలో ఎలుక, గుడ్లగూబ, పాము మరియు జింక కూడా ఉండేవి. అందరూ క్రమంగా కాకితో స్నేహం చేశారు. ఒకరోజు ఆ అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. వాడి బోనులో ఎలుక చిక్కుకుంది. దాన్ని చూసి గుడ్లగూబ భయపడి, ఇప్పుడు వాడు మమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుడు కాకి ముందుకు వచ్చి అన్నది, భయపడొద్దు. మనం తెలివిగా ప్రవర్తిస్తే ఎలుకను రక్షించవచ్చు. కాకి పాము దగ్గరకు వెళ్లి చెప్పింది, వేటగాడి దృష్టిని మరలించటానికి నీవు అతని గుడారానికి దగ్గరగా కాసేపు వెళ్లి గర్జించు. పాము అంగీకరించింది. పాము గర్జించగానే వేటగాడు భయపడి దాన్ని తిప్పికొట్టడానికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో కాకి ఎలుకను బోను నుండి విడిపించేందుకు ప్రయత్నించింది. గుడ్లగూబ కూడా సహాయం చేసింది. చివరకు వాళ్లు కలిసి ఎలుకను విడిపించారు. వేటగాడు తిరిగి వచ్చేసరికి ఎలుక గుట్టల్లోకి పరుగు తీసింది. తాను ఏమీ చేయలేక వేటగాడు నిరాశతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అందరూ కలిసి సంతోషంగా నవ్వుకున్నారు. కష్టకాలంలో జ్ఞానం, కలిసి పని చేయడం వల్ల మనకు విజయాన్ని అందిస్తుంది అని కాకి చెప్పింది. నీతి: కష్ట సమయాల్లో తెలివితేటలు, మిత్రుల సహకారం గొప్ప ఫలితాలను అందిస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.